ప్లకార్డులు ఇవ్వండి. తమ్ముడు జెండా తిప్పు జై వెళ్దాం ఇప్పుడు వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు ఎదురు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎన్ని విద్వేషాలు రేకిస్తున్నారో, ఎన్ని మత కల్లోలాలు సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున మొన్నటి వరకు మాట్లాడారండి తిరుపతి లడ్డు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి భక్తులందరూ కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలతో తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరి ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగాను ఎంతో ఇది మనకి భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి ఆశీర్వాదకరంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన లడ్డూను కూడా వీళ్ళు అపవిత్రమైందని చెప్పి మరి చాలా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. అంతేకాకుండా అది సరిపోదన్నట్టు ప్రతి దాంట్లో కూడా కల్తీ జరిగింది. అంటే ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఏదో వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. దీనికి మరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? ముస్లిమ్స్కి ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు, క్రిస్టియన్స్కి ఇలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళు ఎలా స్పందిస్తారు, హిందువులు స్పందించలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు సనాతన ధర్మం అని చెప్పి ఆయన మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అంటే కొంతమంది మతాల మధ్యన మరి విద్వేషాన్ని రేకెత్తి విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అందరినీ సమానంగా చూడవలసిన పదవిలో ఉండి మరి ఈ రోజున అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎంతసేపు కూడా ఏదో ఒకటి అంటే నిన్న మొన్నటి వరకు సనాతన ధర్మం అన్నారు, అది సరిగ్గా సక్సెస్ అవ్వనట్లేదు. ఈ రోజున మళ్ళీ ఇలా మతాల మధ్యన డీవియేషన్ తీసుకొచ్చి ఏదో రకంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నారు. ఈ రోజున బిఆర్ నాయుడు గారి యొక్క వీడియోస్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఎవరైతే మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారో పవిత్రమైన మరి అది పదవిగా భావించి అక్కడ అందరూ కూడా అదే ఎథిక్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ రోజున అది మెయింటైన్ చేయకుండా వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్న విధానాన్ని మరి ఈ రోజున ప్రశ్నిస్తున్న వారి మీద తిరిగి కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా మళ్ళీ ఎవరైతే ఆవిడ రేణుకాన్న ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఆవిడే గతంలో టీడీపీ కార్యాలయానికి స్వయంగా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన లెటర్ కూడా ఉంది. వారికి అన్యాయం జరిగింది, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి బిఆర్ నాయుడు గారు అని చెప్పడం జరిగింది ఆవిడ స్పష్టంగా. మళ్ళీ ఇదే రోజున ఆవిడతోనే మళ్ళీ తిరిగి మాట్లాడిస్తున్నారు. అంటే ఎలా ఉందంటే ఎంతసేపు కూడా ఈ రాజకీయాల్లో వీళ్ళు అధికారంలో ఉన్నారు కనుక అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుద్ది. ఏదైనా కూడా అసత్యాలని సత్యంగా మాట్లాడగలుగుతున్నారు, సత్యాలని అసత్యంగా మాట్లాడించగలిగే కెపాసిటీ వీరి దగ్గర ఉందన్నది ఈ రోజున ఈ వార్త ద్వారా మనందరికీ అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా తెలివైన వారండి, ప్రతిదీ కూడా వీక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందండి.
సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. కలిలో వెంకటేశ్వర స్వామి వారే దైవం. ఆయనకి సమానమైనటువంటి దైవం భూతకాలంలో భవిష్యత్ కాలంలో లేదనేటువంటి నినాదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముఖద్వారంలో ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక మాట మనం చూస్తూ ఉంటాం, ఒక నినాదాన్ని మనం వింటూ ఉంటాం. అటువంటి ధర్మరక్షణ ప్రపంచానికి జగత్తుకి ప్రబోధించేటువంటి దైవ సన్నిధిలో ఒక అధర్మం రాజ్యం వెళ్తూ ఉంది. ధర్మానికి విరుద్ధమైనటువంటి కొన్ని శక్తులు అక్కడ పాలన చేస్తున్నాయి అని నిరూపితమైనది ఎవరు? స్వామివారే సాక్షాత్తు ఆ చేసినటువంటి తప్పుని బయటపెట్టాడు. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీగా పాలన అందిస్తానని ప్రమాణం చేసి, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తానని ప్రమాణం చేసి ప్రమాణానికి విరుద్ధంగా గెలిచినటువంటి వారు చేస్తున్నటువంటి ఈ అధర్మ పాలనకి, ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకుని స్వామివారి పవిత్రత మీద ఒక కళంకాన్ని ఆపాదించి ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేసో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసో లాభం పొందాలని ఏకైక ప్రయత్నంతో భగవంతుడి మీదే నింద వేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో అక్కడ పాలన సాగిస్తున్నటువంటి ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన ధర్మబద్ధంగా లేడని, ఆయన ప్రవర్తన ధర్మానికి విరుద్ధంగా ఉందని సాక్షాత్తు వీడియోలు సాక్ష్యాలతో సహా బయటకు వచ్చిన తర్వాత ధర్మాన్ని రక్షించాల్సినటువంటి పాలకుడు ధర్మ విరుద్ధంగా స్వామివారి పట్ల అపచారం చేసి దాని ద్వారా లాభాలు పొందాలని, తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా బహిర్గతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిన్న బిఆర్ నాయుడు గారు ధర్మబద్ధంగా ప్రవర్తించడం లేదు, ఏదైతే ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో ఒక అధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మబద్ధంగా లేని వ్యక్తి ఆయా స్వామివారి సన్నిధిలో ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన చేసినటువంటి కార్యకలాపాలపైన నిష్పక్షపాతమైన విచారణ చేయాలని కొంతమంది ఏదైతే ఒక డిమాండ్ తోటి ధర్నా చేస్తే వారిపై దాడి చేసినటువంటి ఈ పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ధర్మాన్ని రక్షించమని అడగడం కూడా ఈ పాలనలో, ఈ పాలనలో స్వేచ్ఛ లేదు. చట్టాన్ని ప్రయోగించి అడిగిన వారిపై కేసులు పెట్టి దాడి చేశారు. అంటే నిందితులకేమో రక్షణ, బాధితులకేమో శిక్ష. నిందితులకు రక్షణ, బాధితులకు శిక్ష. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు కొకైన్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ ధర్మరక్షణ కోసం ప్రయత్నించేటువంటి భక్తుల మీద దాడి చేయించి వారిని కేసుల్లో ఇరికించి ఎంత దారుణం. అంటే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో మేము చేసినటువంటి పోరాటాలు ప్రజల కోసం, కానీ వాళ్ళ భగవంతుడి కోసం కూడా చేయాల్సినటువంటి ఒక విచిత్ర పరిస్థితిని రాష్ట్ర పాలకుడు తీసుకొచ్చాడు. ఇది చాలా దురదృష్టం. హిందూ భక్తులారా ఆలోచించండి. ఏదైతే స్వామివారి ప్రసాదం మీద కలంకితమైన ప్రచారం చేసిన వాడు నిజమైన హిందువా? స్వామివారి ప్రసాదానికి పవిత్రత లేదు అనేటువంటి ప్రచారం చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు హిందువా? తద్వారా ఆ నేతిలో కాంట్రాక్ట్ సంపాదించాలని ఏదైతే బోలేబాబా డైరీ ఉందో ఆ డైరీలో వచ్చినటువంటి నెయ్యిని
రిజెక్ట్ అయినటువంటి నెయ్యిని వాడినటువంటి భక్తులకి అపవిత్ర ప్రసాదాన్ని పంచినటువంటి వాడు భక్తుడా? ఆలోచించమని, మీడియా బలం ఉందని తద్వారా తాను ఏదైనా ప్రజలకు చేర్చేసి లాభం పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన ధర్మరక్షణ కోసం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత స్వామివారి దశావతారాలు ఎత్తాడు. అధర్మం ఎప్పుడైతే పెచ్చుమీరుతుందో ధర్మరక్షణ కోసం ఆయన ఎత్తినటువంటి అనేక అవతారాల్లో భాగమే ఇవాళ బిఆర్ నాయుడు గారి యొక్క నిజస్వరూపం బయటపడింది. తక్షణమే ధర్మరక్షణ కోసం ఆలోచించే ప్రతి భక్తుడు ఆలోచించాలి. బిఆర్ నాయుడిని తక్షణం ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించి ధర్మరక్షణ కోసం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి రక్షణ కల్పించాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఈ ప్రభుత్వం ఎవరైతే ధర్మాన్ని రక్షించమని అడిగిన వారికి శిక్ష వేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన గురించి ఆలోచించమని, ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇది ఒక కళంకితమైనటువంటి పాలనగా మిగిలిపోతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. వెళ్దాం ఇప్పుడు వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కలియుగ వైకుంఠుడు ఆ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్కి సంబంధించి అది నైతిక బాధ్యత వహించి ఆయన ఈ పాటికి రాజీనామా చేసి తప్పుకోవాలి. అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే అంత గొప్ప స్థానంలో చైర్మన్ కింద ఉన్న వ్యక్తి వీడియో ఫుటేజ్ బయటకు వచ్చి ఒక మహిళని కౌగిలించుకున్న వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక గదిలోంచి ఇద్దరు కూడా బయటకు వచ్చిన విధానం చూసినప్పుడు కూడా మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం కనబడతా ఉందనేది ఇది ఒక నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సాక్షాత్తు బీజేపీ కూడా, హిందూ ధర్మాన్ని ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇంత పవిత్రమైన దేవాలయము, ఇంత పవిత్రమైన దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ను ఒక పరాయి మహిళతో ఆలింగనం చేసుకుని ఒక విజువల్స్ కూడా చాలా డిస్టర్బింగ్గా కనబడుతున్నప్పుడు ఆయన ఈ పాటికి రాజీనామా చేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వం ఈ పాటికి ఆయన తొలగించాలి. కనీస పక్షాన్ని నోటీస్ అయినా ఇవ్వాలి, మీకు వచ్చిన ఈ అంశం దాని గురించి రిప్లై ఇవ్వండి అని. ఇవేమీ చేయకుండా ఆయన ఏ రకంగా కొనసాగుతాడనండి? ఇప్పుడు నిన్న తెలుగుదేశం ఎంపీ, ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆయనకి ఏ రకంగా నోటీస్ ఇచ్చారు? ఆ తరహా అయినా ఇవ్వాలి కదా. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు నిజంగా హిందూ ధర్మాన్ని గురించి ఇంత కలంకితం తెచ్చిన వ్యక్తి గురించి ప్రశ్నించకూడదండి? మరి ప్రశ్నిస్తే ఇవాళ తీసుకుని వచ్చి అక్రమ కేసులు జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారా? ఎంత దారుణంగా వ్యవహారం కనబడుతూ ఉందనేది ఈ ఒక్క ఎగ్జాంపుల్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అవలంబిస్తున్న తీరు ఇవాళ దీనికి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. ఇవాళ ఇమ్మీడియట్గా బేషరతుగా బిఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కింద పక్కకు తప్పుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రక్షించాలి.